హాయ్ ఫ్రెండ్స్, నానిస్ క్యూఎన్ఏ ఎపిసోడ్ 44కి అందరికీ స్వాగతం. ఎవ్రీ సాటర్డే మన ఛానల్లో వచ్చేసరికి క్యూఎన్ఏ సెక్షన్ అయితే నడుస్తుంటుంది. సో ఇక్కడ నన్ను క్వశ్చన్స్ అడగాలనుకుంటే మీరు ట్విట్టర్లో నానిస్ టెక్లాజిక్స్ అని చెప్పేసి మీరు నన్ను క్వశ్చన్స్ అయితే అడగొచ్చు అనమాట. సో ఈరోజు మనం క్యూఎన్ఏ అయితే మొదలు పెడదాం. ఈరోజు క్యూఎన్ఏలో మొత్తం 20 క్వశ్చన్స్ అయితే పిక్ చేస్తాను. ఎంతవరకు మనం వీటికి సమాధానం చెప్పగలం అనేది చూద్దాం. సో మొదటి క్వశ్చన్ వచ్చేసరికి మనకి రమేష్ బాబు అడుగుతున్నారు. హాయ్ నాని అన్న, బ్యాంక్ గుడ్లో మనం ఏదైనా వస్తువు కొంటే రేట్ పక్కన 1200.05 ఇలా ఎందుకు వస్తుంది, కొంచెం క్యూఎన్ఏ సెక్షన్లో చెప్పండి. సో వీళ్ళు మనకి ఏదైతే చివరి మనకి 0.5 ఉన్నాయి, ఇది పైసలు అనమాట. అంటే పైసల లెక్కలో అయితే చూపిస్తుంటుంది. నేను బ్యాంక్ బుక్ అని కాదు, ఆలీ ఎక్స్ప్రెస్ ఇలాగ ఏవైతే అదర్ కంట్రీ ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉంటాయో వీటిలో వచ్చేసరికి మనం ఎప్పుడైతే మనం ఆ సైట్లోకి వెళ్తుంటామో అక్కడ వచ్చేసరికి మనకి కంట్రీ సెలెక్షన్ అయితే ఉంటుంది. సో ఆ కంట్రీలో మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం ఇండియాని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇండియాని సెలెక్ట్ చేసుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తుందంటే అది మనకి సాఫ్ట్వేర్ సహాయంతో, ఆర్టిఫిషియల్ సాఫ్ట్వేర్ సహాయంతో ఆ రోజున్న కరెన్సీ మనకి ప్రైజ్ని బట్టి, డాలర్ ప్రైజ్ని బట్టి అది కన్వర్ట్ చేసుకొని అక్కడ ఉన్న ప్రైజ్ డాలర్స్ని మనకి రూపీస్ రూపంలో అయితే చూపిస్తుంటుంది. ఎప్పుడైతే రూపీస్ రూపంలో చూపిస్తుందో అక్కడ మనకి చివరున్న పైసలతో సహా మనకి అదైతే చూపిస్తుంటుంది. ఇంతే, వాళ్ళు ప్రత్యేకించి ఫీడ్ చేసేది కాదు, డాలర్ని డిపెండ్ చేసుకొని అక్కడ మనకి ఆ విధంగా అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా మనం ఈ కామర్స్ అదర్ సైట్ అదైతే అదర్ కంట్రీ ఈ కామర్స్లో మనం ఎప్పుడైనా పర్చేస్ చేయాలంటే క్యాష్ ఆన్ డెలివరీ ఎలాగో ఉండదో, సో మనం కార్డుతోనే పే చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఈ పైసలతో సహా మనం పే చేసే ఈ ప్రోడక్ట్స్ని అయితే కొనుక్కుంటూ ఉంటాం. సో ఇక్కడికి వచ్చాక మనకి కస్టమ్ డ్యూటీ అనేది సపరేట్గా పడుతుంది అనుకోండి. సో తర్వాత క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఫ్రాన్సిస్ అడుగుతున్నారు. హాయ్ బ్రో, నా ఫోన్లో ఆఫ్టెన్గా గూగుల్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది, హౌ టు సాల్వ్ ఇట్? ఇది మీరు నాకు అసలు అర్థం కాలేదు. ఈ క్వశ్చన్ ఏంటో. ముందు మనం ఏమైనా ఒక క్వశ్చన్ అడిగేటప్పుడు ఏంటంటే మీ ఫోన్ మోడల్ నాకు చెప్పట్లేదు, తర్వాత మీరు ఏమైనా అప్లికేషన్స్ వేసుకుంటే ఈ రకంగా వస్తుంది ఏంటో ఏమి నాకైతే చెప్పలేదు. సో అలాగ ఏం చేయాలని అడుగుతున్నారు. సో ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా అలాగే వస్తుంది. మీరు వచ్చేసరికి హార్డ్ రీసెట్ చేసుకోండి, అంతకు మించి చేసేదైతే ఏం లేదు. ఎందుకంటే మీది ఓపెన్ అవుతుంది అంటున్నారు. ఎలా ఓపెన్ అవుతుంది, దేనికి ఓపెన్ అవుతుంది? ట్యాబ్ని ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుందా? మీరు ఏమైనా ఇంతకుముందు ఏమైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు? ఏమి నాకు ఇక్కడైతే చెప్పలేదు. తర్వాత వచ్చేసరికి తేజ్ అడుగుతున్నారు. అన్న, ఎక్సినోస్ ప్రాసెసర్ బెటరా లేకపోతే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ మంచిదా? సో ఈ రెండింటికి ఏది బెటర్ అని అడిగితే మామూలుగా చెప్పాలంటే రెండింటికి రెండు పోటాపోటీ ప్రాసెసర్లు అని చెప్పాలి. బట్ వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ వచ్చేసరికి కొంచెం అడ్వాన్స్గా ఉంటుందన్నమాట. అందువల్ల మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అనేది చాలా మొబైల్స్లో అయితే మనకు చూడడానికి ఉంటుంది. మనం ఇక్కడ స్నాప్డ్రాగన్ బెటర్ అని చెప్పాలి ఇక్కడ వచ్చేసరికి. బట్ వచ్చేసరికి మనం అలాగని ఎక్సినోస్ని తక్కువ తీయడానికి లేదు. శాంసంగ్ కూడా తన ప్రాసెసర్ని అయితే చాలా బాగా డెవలప్ చేసింది. ఫస్ట్ 10 నానోమీటర్ మీద వచ్చిన ప్రాసెసర్ మనకి శాంసంగ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత మనకి స్నాప్డ్రాగన్ తీసుకొచ్చింది అనమాట, అంటే క్వాల్కామ్ తీసుకొచ్చింది. మీరు ఇప్పటికీ మనం స్నాప్డ్రాగన్ 835, 845, 850 వీటి ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో, సో దానికి వచ్చేసరికి ఏదైతే ఈ ఫ్యాబ్రిక్ని అందించింది మాత్రం శాంసంగ్. అంటే ఆర్కిటెక్చర్ వచ్చేసరికి మనకి వచ్చేసరికి ఆర్మ్ ఇస్తుంది అనుకోండి. బట్ వచ్చేసరికి అదే ఆర్కిటెక్చర్ని వీళ్ళు మళ్ళీ స్నాప్డ్రాగన్కి అయితే యూజ్ చేశారు. మీ వికీపీడియాలోకి వెళ్ళి చూస్తే మీకు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. తర్వాత వచ్చేసరికి మనకి కృష్ణవంశీ దుర్గన్ అడుగుతున్నారు. అన్న, ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్ ఈ మధ్య అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోతే అవుట్ గోయింగ్ అండ్ ఇన్కమింగ్ కట్ చేస్తున్నారు కదా, దీని మీద మీ ఒపీనియన్ చెప్పమంటున్నారు, అంటే నా అభిప్రాయం చెప్పమంటున్నారు. సో మనకి మినిమం బ్యాలెన్స్ లేకపోతే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కట్ చేయడం కాదు. ఎందుకంటే నా దాంట్లో మినిమం బ్యాలెన్స్ ఉంది. నేను 1 year బ్యాక్ నేను 500 రూపీస్ అయితే నేను బ్యాలెన్స్ వేయించాను. ఇప్పటికి నా దాంట్లో చూస్తే 320 రూపాయలు అలాగే ఉంది. బట్ ఒకసారి నాకు మెసేజ్ వచ్చింది, మనం ఎవ్రీ మంత్ 23 రూపాయలు అనేది రీఛార్జ్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. సో ఆ విధంగా అయితే నాకు మెసేజ్ వచ్చింది. లేదంటే నాకు అవుట్ గోయింగ్ కట్ చేసేస్తాము, ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది నిల్ అయిపోతుంది అన్నట్టుగా వాళ్ళైతే మెసేజ్ పంపించారు. వెంటనే నేను 23 రూపాయలు రీఛార్జ్ అయితే చేయించాను. సో దీని మీద నా ఒపీనియన్ చెప్పాలి అంటే, నా అభిప్రాయం చెప్పాలంటే దీన్ని మనం తప్పు పడడానికి అయితే లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా శాలరీస్ ఇవన్నీ ఇచ్చుకోవాలి. ఇప్పుడు జియో ఎప్పుడైతే వచ్చిందో చాలామంది అవుట్ గోయింగ్ చేయడం మానేశారు. ఈ నెట్వర్క్లు అన్నింటిలోంచి చాలామంది నెట్వర్క్లో షిఫ్ట్ అయిపోయారు పోర్ట్ పెట్టుకొని. సో ఈ టైంలో వీళ్ళు సర్వే కావాలి అనుకుంటే మంత్లీ మనం ఎంతో కొంత వాళ్ళకైతే శాలరీ బేస్ కింద అయినా సరే అమౌంట్ ఇవ్వాలి. వాళ్ళ సర్వీస్ మనం వాడుతున్నందుకు. వాళ్ళు 23 రూపాయలు అడుగుతున్నారు. ఆ 23 రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కూడా సర్వే కాగలరు అనమాట. సతీష్ పంపన అడుగుతున్నారు. సో తను వచ్చేసరికి అంటారు, అన్న, నా మొబైల్ నోకియా 6.1 బ్యాక్ గ్లాస్ బ్రేక్ అయ్యింది, రీప్లేస్ చేయటం వీలు అవుతుంది కాదు, వీలు అవుతుందా అని అడగాలి. సో నన్ను కాదు ఈ క్వశ్చన్ అడగాల్సింది, సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళి అక్కడ అడిగితే సరిపోతుంది అనమాట. ఖచ్చితంగా వీలు అవుతుంది. మీకు బ్యాక్ గ్లాస్ బ్రేక్ అయింది కాబట్టి మీకు ఏదైనా మీ దగ్గరలో నోకియా సర్వీస్ సెంటర్ ఉంటే అక్కడ చూపించండి, లేదంటే మీరు సెల్ ఫోన్ షాపుల్లో చూపించండి. ఆ ఏరియాలో ఏమైనా దొరికితే దొరకవచ్చు. హైదరాబాద్ అండ్ చెన్నై మస్ట్ అండ్ షూట్ దొరికే ఛాన్స్ అయితే ఉంది. సో తర్వాత వచ్చేసరికి మనకి ఎంకే రెడ్డి టీ అడుగుతున్నారు. హాయ్ బ్రో, ఆసుస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2 మొబైల్ స్టిల్ హౌ టు లాంగ్ దేర్ విల్ గివ్ అప్డేట్స్, ఈజ్ ఇట్ వర్తీ బై అండ్ విల్ రన్ స్మూత్
అట్లీస్ట్ 2 ఇయర్స్. సో మీరు అడిగిన దాన్ని బట్టి ఇంకా మనకి ఆ మొబైల్ అయితే నా చేతికి రాలేదు. సో ఖచ్చితంగా అందులో స్నాప్డ్రాగన్ 660 ప్రాసెస్ ఉంది. మనకి స్మూత్గానే రన్ అవుతుంది. కానీ 2 ఇయర్స్ వరకు మీరు వాడాలనుకుంటే అప్పుడు వచ్చే అప్లికేషన్స్ బట్టి అప్డేట్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇక తర్వాత వచ్చేసరికి వీళ్ళు అప్డేట్స్ ఇస్తారంటే ఆల్రెడీ M1కి మనం చూస్తున్నాం. వీళ్ళు అంత గొప్పగా అప్డేట్స్ అయితే పొలోమని అయితే ఇచ్చారు, కానీ ఓకే పర్వాలేదు. 2 ఇయర్స్ వరకు మీరు వాడాలనుకుంటే వాడొచ్చు. అప్డేట్స్ చేసుకునే కొద్దీ మీకు స్లో అయితే అవుతూనే ఉంటుంది. ఇంకా మిగిలిందంతా మీరు ఎలా వాడతారనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మీ మొబైల్ 2 సంవత్సరాలు రావాలా, 1 సంవత్సరం రావాలా, 6 నెలలు రావాలా అనేది. తర్వాత వచ్చేసరికి నవీన్ కే అడుగుతున్నారు, హాయ్ అన్న, విచ్ ఈస్ బెటర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా, ఆసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2 MI A2 ఎనీ అదర్ అండర్ 18K. సో ఖచ్చితంగా ఇక్కడ మీకు MI A2 బెటర్గా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కావచ్చు, బ్యాక్ కెమెరా కావచ్చు. అదే కనుక మీకు ఫ్రంట్ కెమెరా ఇంకా బాగా ఉండాలనుకుంటే మీకు ఇక్కడ రెడ్మీ నోట్ 6 Pro ఇంకా బెటర్గా ఉంటుంది MI A2తో కంపేర్ చేస్తే. లేదు మీరు 18,000 రూపాయల మధ్య లోపు నీకు మంచి మొబైల్ కావాలనుకుంటే ఇక్కడ మనకు 17,000 రూపాయలకి ఈ రోజున మనకు హానర్ ప్లే దొరుకుతుంది. ది బెస్ట్ డీల్ అని చెప్తాను నేను. సో ఆ మొబైల్ కొనుక్కోమంటాను నేనైతే. తర్వాత వచ్చేసరికి సాయి బ్రహ్మ అడుగుతున్నారు, బ్రో హానర్ బ్యాండ్ 4 వర్సెస్ MI బ్యాండ్ 3 ఏది బెస్ట్? ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసరికి హానర్ బ్యాండ్ 4 బెటర్గా ఉంటుంది MI బ్యాండ్ 3తో కంపేర్ చేస్తే. ఎందుకంటే ఇది వచ్చేసరికి మనకి MOLEDతో రాబోతుంది. ఇది మనకి OLED స్క్రీన్ ఏదైతే MI బ్యాండ్ 3 ఉందో అది. మనకి హానర్ బ్యాండ్ 4 వచ్చేసరికి మనకి MOLED డిస్ప్లే అయితే వస్తుంది, అలాగే ఫుల్ టచ్ స్క్రీన్తో వస్తుంది. ఇది ఫుల్ టచ్ స్క్రీనే, బట్ ఓవరాల్గా చూసుకుంటే అది మనకి కలర్ డిస్ప్లే అవుతుంది అనమాట. సో ప్రైస్ ఎంత పెడతారనే దాని మీద డిపెండ్ ఉంటుంది. ప్రైస్ అయితే మనకు తెలిసినంత వరకు 2,000 ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. సో 2,000 రూపాయల బడ్జెట్లో ఖచ్చితంగా వస్తే ఇక్కడ మనకి హానర్ బ్యాండ్ 3కి అయితే పోటీ ఇచ్చేస్తుంది. సో చూద్దాం, మనకి వీళ్ళు 24వ తారీఖున అయితే తీసుకురాబోతున్నారు. అప్పుడు నేను కొడుకొని ఒక అన్బాక్స్ చేసి నేను ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను. తర్వాత వచ్చేసరికి మనకి భాస్కర్ వాసు అడుగుతున్నారు, 660 అండ్ P60 U1 అండ్ M2 బెస్ట్. M2 కాదు, Pro M2 అడుగుతున్నట్టున్నారు. Pro M2 వచ్చేసరికి 660 ప్రాసెసర్తో ఉంది. U1 వచ్చేసరికి మనకి P70 ప్రాసెసర్తో ఉంది. సో ప్రాసెసర్ పరంగా చెప్పుకోవాలనుకుంటే, CPU పరంగా చెప్పుకోవాలంటే U1 ప్రాసెసర్ టాప్ ప్రాసెసర్ అని చెప్పాలి. P70 ప్రాసెసర్ బెటర్. CPU పరంగా చెప్పాలంటే 660 CPUతో కంపేర్ చేసుకుంటే. అదే కనుక మీరు GPU విషయానికి వచ్చేసరికి, GPUలో వచ్చేసరికి మనకి ఇందులో వచ్చేసరికి మాలి యూజ్ చేశారు. మనకి 660లో వచ్చేసరికి ఎడ్రినో యూజ్ చేస్తారు. సో మనకి మాలి కన్నా ఎడ్రినో బెటర్గా ఉంటుంది. అంటే GPU పరంగా చూసుకుంటే మనకి 660 బెటర్గా ఉంటుంది. అదే కనుక మీరు అంటే 660 అంటే M2 Pro M2 అనమాట. అదే కనుక మీరు ప్రాసెసర్ పరంగా చూసుకుంటే U1 బెటర్గా ఉంటుంది CPU పరంగా చూసుకుంటే. ఇక తర్వాత వచ్చేసరికి 660 P60 అని అడుగుతున్నారు. రెండు ఈక్వల్గానే ఉంటాయి రెండిట్లోనూ. సో నేను చెప్పాను కదా, 2 ప్రాసెసర్లు 2 CPUలు ఈక్వల్ పర్ఫార్మెన్స్ ఉంటాయి. బట్ వచ్చేసరికి మనకి ఏదైతే P60 ఉందో ఇందులో మళ్ళీ మనకి మాలీనే యూజ్ చేశారు GPU. సో మన 660లో కనుక చూసుకున్నట్టయితే ఇందులో వచ్చేసరికి మనకి ఎడ్రినో యూజ్ చేశారు. సో ఆ విధంగా చూసుకుంటే మనకి ఇక్కడ 660 కొంచెం బెటర్గా ఉంటుంది. తర్వాత వచ్చేసరికి రాహుల్ రెడ్డి అడుగుతున్నారు, ఐ హ్యావ్ 2 క్వశ్చన్స్. మీరు ప్రాసెసర్ గురించి చెప్పేటప్పుడు 12 నానోమీటర్ అండ్ 7 నానోమీటర్ అంటారు కదా, నానోమీటర్ అంటే ఏమిటి అండ్ కార్టెక్స్ అంటే ఏమిటి? సో తర్వాత వచ్చేసరికి ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి లెనోవో 720S ల్యాప్టాప్ ఆటో క్యాడ్ అండ్ వీడియో ఎడిటింగ్కి యూజ్ అవుతుందా? ప్లీజ్ Q&Aలో చెప్పండి. ఆటో క్యాడ్కి అందులోనూ మన వీడియో ఎడిటింగ్కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అదేం తక్కువ ప్రైస్ ఏం కాదు, ₹1,00,000 దగ్గర ఉంది మీరు అడిగే ల్యాప్టాప్. సో ఖచ్చితంగా మీకు అదైతే యూజ్ అవుతుంది. i7 8th జనరేషన్ ప్రాసెసర్లో వస్తున్నాయి. సో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అక్కడ వరకు ఓకే. మీరు ఇంకోటి వచ్చేసరికి కార్టెక్స్ అంటే ఏమిటి అని అడుగుతున్నారు. సో కార్టెక్స్ అనేది కోర్స్ నేమ్స్ అనమాట. ఇప్పుడు కోర్స్ మనం చెప్తాం కదా, ఇందులో వచ్చేసరికి ఆక్టా కోర్ ఉంది, 8 కోర్లు ఉన్నాయి. ఇందులో వచ్చేసరికి డ్యూయల్ కోర్ ఉంది, 2 కోర్స్ ఉన్నాయి. సో ఈ కోర్స్ ఏవైతే చెప్తామో ఈ కోర్సుకి మనకు ఉన్న కోడ్ నేమ్ అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆర్మ్ కార్టెక్స్ అంటాం, ఆర్మ్ కార్టెక్స్ A53, ఆర్మ్ కార్టెక్స్ A73. సో ఈ కోర్స్కు అనమాట ఈ కోర్స్ నేమ్లు. అలాగే మనం క్రియో అంటాం, ఇది ఇంకో కోర్సు, ఈ కూడా కోర్స్ నేమ్లే. సో ఇవి వచ్చేసరికి ఒక విధంగా చెప్పాలంటే కోర్స్ డెవలపింగ్ నేమ్స్ అని చెప్పి మనం అయితే అనుకోవచ్చు. సో అవి కోర్స్ నేమ్స్. ఇప్పుడు ఇంకొచ్చేసరికి మీరు 12 నానోమీటర్ అలాగే 7 నానోమీటర్ అంటే ఏమిటి అంటే, ఈ నానోమీటర్స్ అనేవి ఎలా ఉంటాయంటే మనకు వచ్చేసరికి గతంలో మైక్రోమీటర్స్ ఉండేవి, ఆ తర్వాత మెల్లగా నానోమీటర్స్కి వచ్చినాయి. మనం మొబైల్స్లో చూసుకుంటే చాలా వరకు ఉన్నాయి, 58 నానోమీటర్ అని చెప్పి. తర్వాత మనం చూసినంత వరకు ఇప్పుడు 28, 22, 18, 16, 14, 12, 10, ఇప్పుడు 7, ఫ్యూచర్లో రాబోయేది 5. సో ఇలా నానోమీటర్ వైజ్గా అయితే తగ్గుతుంటుంది. ఈ నానోమీటర్ వైజ్గా తగ్గడం అంటే ఏమవుతుందంటే, మనకి నానోమీటర్ తగ్గే కొద్దీ మనకి పవర్ కన్జంక్షన్ ఏదైతే ఉంటుందో, మనకి ఏదైతే కనెక్టివిటీ ఉంటుందో, మనకి ఆ కనెక్టివిటీ అనేది చాలా దగ్గరికి వస్తూ ఉంటాయి. నానోమీటర్ మనకి తగ్గే కొద్దీ చాలా దగ్గరికి వస్తూ ఉంటాయి. సో ఎంత దగ్గరికి వస్తూ ఉంటాయో మనకి ఏదైతే చిప్ సైజ్ ఉంటుందో,
చిప్ సైజ్ అనేది కూడా చిన్నదవుతుంటుంది. ఎప్పుడైతే దగ్గరికి వచ్చి చిప్ సైజ్ చిన్నదవుతుందో పవర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ తీసుకోవడం, చాలా తక్కువ లో పవర్లోనే మనకి రన్ అవుతుంటాయి. అలాగే మన పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంటుంది. ఎందుకు పెరుగుతుందంటే చాలా దగ్గరకు ఉంటాయి కాబట్టి మనకి ఒకదానికొకటి కనెక్ట్ అవ్వడానికి ట్రాన్సాక్షన్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంటుంది. సో స్పీడ్గా మనకి ట్రాన్సాక్షన్ జరుగుతుంది, అంత స్పీడ్గా జరుగుతుంది. అవి దగ్గరకుంటే మనకి కండక్షన్ చిన్నదవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి పవర్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక విధంగా చెప్పాలంటే. సో ఎగ్జాంపుల్గా మనం సపోజ్ మీ హౌస్ నుంచి మీరు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలి. మీ ఆఫీస్ వచ్చేసరికి ఒక 3 కిలోమీటర్లు ఉందండి. సో మీరు హౌస్ నుంచి మీరు ఆఫీస్కి వెళ్ళడానికి 3 కిలోమీటర్లు ఉంది కాబట్టి 15 నిమిషాలు మీకు టైం అయితే పడుతుంది. సో ఇక్కడ నుంచి మీరు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసి మళ్ళీ ఇంటికి వస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు వెళ్ళడానికి ఒక 15 నిమిషాలు, రావడానికి ఒక 15 నిమిషాలు, అరగంట మీకు టైం పడుతుంది. ప్లస్ మీరు వెళ్ళి రావడానికి మీ ఒంట్లో ఎనర్జీ కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. అదే కనుక మీ ఆఫీసు 2 కిలోమీటర్ల దూరంలోనే ఉందనుకోండి, సో మీకు వెళ్ళడానికి 10 నిమిషాలు, రావడానికి 10 నిమిషాలు, 20 మినిట్సే పడుతుంది. మీ ఒంట్లో ఎనర్జీ కూడా కొంచెం తక్కువ ఖర్చు అవుతుంది. అదే మీది 1 కిలోమీటర్లోనే మీ ఆఫీస్ ఉందనుకోండి, మీరు వెళ్ళడానికి 5 మినిట్స్, రావడానికి 5 మినిట్స్, మీకు 10 నిమిషాలే మీకు టైం ఖర్చు అవుతుంది. మీ ఎనర్జీ ఇంకా చాలా వరకు తక్కువ అవుతుంది అనమాట. అంటే ఖర్చు అనేది చాలా తక్కువ అవుతుంది. మీ పని కూడా స్పీడ్ అవుతుంది. చాలా స్పీడ్గా వెళ్తారు, చాలా స్పీడ్గా వస్తారు. వెళ్ళిన సమయాన్ని మీరు పనికి ఎక్కువసేపు కేటాయించగలరు. సో ఇదే విధంగా మనం నానోమీటర్స్ కూడా మనకి ఎంత తక్కువగా ఉంటే మనకి వర్క్ అనేది అంత ఎక్కువగా మనకి పెరుగుతుంది, ఎనర్జీని కూడా అంత తక్కువగా తీసుకుంటూ ఉంటుంది అనమాట. ఇది ఎగ్జాంపుల్గానే నేను చెప్పింది. వెంకటేష్ వీకే అడుగుతున్నారు, అన్న గూగుల్ స్టాక్ ఆండ్రాయిడ్లో ఓవర్ ఛార్జ్ ప్రొటెక్షన్ ఉండదా చెప్పు అన్న. ఫ్రెండ్ ఇన్ఫినిటీ నోట్ 5 కొన్నాడు, అతని ఫోన్లో లేదు అంటున్నాడు, ప్లీజ్ చెప్పు అన్న. అతని ఫోన్లో లేదని అతను ఎలా చెప్తాడు? అతను ఏం తయారు చేయలేదు కదా. ఇంకోటిసరికి స్టాక్ రామా లేకపోతే కస్టమ్ రామా ఏది అనేది ఇక్కడ మ్యాటర్ తీసుకోదు. సో ఇది హార్డ్వేర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ మొబైల్లో హార్డ్వేర్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీ పవర్ కంట్రోల్ చేసేది. సో అది స్టాక్ రామ్లోను కస్టమ్ రామ్లోను ఇందులో అయితే ఉండదు. ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే ప్రతి మొబైల్లోనూ మీకైతే ఆ ఫ్యూచర్ అయితే ఉంటుంది. మీరు ఎప్పుడైతే పవర్ కనెక్ట్ చేస్తారో 100% అయిపోయిన తర్వాత పవర్ అయితే తీసుకోదు, అది ఇంకా అక్కడితో అయితే కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. తర్వాత ఇసుకి మనకి రామకృష్ణ అడుగుతున్నారు, అన్న టచ్ స్క్రీన్తో పనిచేసే టీవీస్ ఉన్నాయా ప్లీజ్ టెల్ మీ బ్రో. సో ఖచ్చితంగా ఉన్నాయి, టచ్ స్క్రీన్తో పనిచేసే టీవీస్ అయితే ఉన్నాయి. కాకపోతే వచ్చరికి పెద్ద బ్రాండ్లు అయితే తీసుకురావు. ఎందుకంటే ఇది వేస్ట్, ఆ ప్రాజెక్టే వేస్ట్ అసలు. ఎందుకంటే మనం మామూలుగా టీవీని ఆపరేట్ చేయాలంటే రిమోట్తోనే ఆపరేట్ చేస్తాం. దగ్గరికి వెళ్ళి మనం టచ్ చేసో లేకపోతే బటన్స్ క్లిక్ చేసో చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ వచ్చరికి ఏదైతే మనకి టచ్ స్క్రీన్ అనేది ఉందో ఇది వచ్చేసరికి విండోస్కి, మ్యాక్కి మానిటర్ వైజ్గా అయితే మనకి పనిచేస్తాయి. కానీ టీవీ వైజ్గా ప్రోగ్రామ్ షిఫ్ట్ చేసుకోవడానికి, షేర్ చేసుకోవడానికి అయితే మనకి ఈ టచ్ స్క్రీన్ అయితే పనిచేయదు. అంటే పనిచేయదంటే దగ్గరికి వెళ్ళి టచ్ చేసే అంత ఎవరు అయితే తీసుకోరు. జస్ట్ రిమోట్తోనే అయిపోయే పనుల కోసం టచ్ స్క్రీన్తో అయితే అవసరం ఉండదు. కానీ ఏ టీవీకి మనకి టచ్ స్క్రీన్లు అయితే తీసుకురారు. సో ఇప్పుడు ఆల్రెడీ ఒక టచ్ స్క్రీన్ ఫ్రేమ్స్ అయితే మనకు దొరుకుతున్నాయి మార్కెట్లో. వచ్చేసరికి టచ్ స్క్రీన్ ఫ్రేమ్స్ ఏంటంటే ఎనీ టీవీ మీ దగ్గర ఎల్సీడీ కావచ్చు, ఎల్జీడీ కావచ్చు, ఏదైనా టీవీ ఉంటే ఆ ఫ్రేమ్ని మీరు టచ్ స్క్రీన్ మనకి ఫ్రేమ్ కనుక పెట్టుకున్నట్టయితే మీ టీవీ కంప్లీట్ టచ్ ప్రోగ్రామింగ్గా మారిపోద్ది. బట్ ఒకసారికి మీరు అలాగని చెప్పేసి మనకి టీవీలో ఉండే ప్రోగ్రామ్స్ని టచ్ చేయడానికి అయితే పనికిరాదు. ఎందుకంటే అది ఆల్రెడీ మీకు దానికోసం మీరు డెవలప్ చేయలేదు. మీకు ఏదైతే టీవీలో ఉండే మెనూ కానీ ఇవన్నీ మీకు టచ్ సెన్సిటివిటీతో పనిచేసేలాగా ఎవరు డెవలప్ చేయలేదు. సో మీకు మరి ఎందుకు ఉపయోగపడిద్ది అంటే దానికి మీరు విండోస్ కానీ అంటే మీరు ఏమైనా పీసీ కనెక్ట్ చేసుకున్నా, మ్యాక్బుక్ కనెక్ట్ చేసుకున్నా, సో అలాంటప్పుడు మీకు అక్కడ టచ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. తర్వాత వచ్చేసరికి మనకి పిల్లారాజు అడుగుతున్నారు, అన్న రెడ్మీ 2 Pro యూట్యూబ్ వీడియోస్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత క్వాలిటీ తగ్గిపోతుంది. క్వాలిటీ బాగుండాలి అంటే ఏం చేయాలి క్యూఎన్ఏలో చెప్పండి. నాకు క్వాలిటీ బాగాలంటే ఏం చేయడానికి అయితే లేదు. మీరు క్వాలిటీ తగ్గుతుంది అంటున్నారు. సో మీరు తీసే వీడియోస్ క్వాలిటీగా రావట్లేదు అనట్లేదు. సో మీరు తీసే వీడియోస్ క్వాలిటీ సరిగ్గా రావట్లేదు అంటే దానికి ఏదైనా సజెషన్ చెప్తాం. మంచి లైటింగ్ పెట్టుకోండి, లేకపోతే మంచి రూమ్ చూసుకోండి. సో ఈ విధంగా అయితే చెప్పొచ్చు. బట్ సరికి మీరు తీసిన వీడియోస్ అప్లోడ్ చేస్తే క్వాలిటీ అనేది డౌన్ అవుతుంది అన్నారు. ఖచ్చితంగా మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఏదైతే ఫైల్ ఉంటుందో ఫైల్ అనేది మనకి కొంచెం కంప్రెస్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు నేనున్నాను, ఒక గేమ్ నేను అప్లోడ్ చేస్తే 4 GB గేమ్ ఉంటుంది. అదే కనుక గేమ్ని అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని నేను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే 500 to 600 MB వరకే మనకి డౌన్లోడ్ సైజ్ అయితే ఉంటుంది. మనకి యూట్యూబ్లో ఏదైనా సరే ఒక వీడియోని మనం అప్లోడ్ చేసామంటే ఖచ్చితంగా యూట్యూబ్ అనేది దాన్ని కంప్రెస్ చేసి స్టోర్ చేస్తుంది. ఆ విషయంలో సరికి లిటిల్ బిట్ మీకు క్వాలిటీ డౌన్ అవుతుంది, కానీ ఓవరాల్గా బాగా క్వాలిటీ అయితే డ్రాప్ అయ్యైతే ఛాన్స్ అయితే లేదు. సో నా వీడియోస్ కూడా డ్రాప్ అవుతూ ఉంటాయి క్వాలిటీ వచ్చేసరికి. రామకృష్ణ మళ్ళీ అడుగుతున్నారు, బ్రో ఆప్టిక్ MOLED డిస్ప్లేకి సూపర్ MOLED డిస్ప్లేకి డిఫరెన్స్ ఏంటి? సో పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. టెక్నాలజీ పరంగా చూసుకుంటే రెండు ఈక్వల్ టెక్నాలజీ ఉంటాయి. బట్ వచ్చేసరికి మనకి ఏదైతే ఈ సూపర్ MOLED డిస్ప్లే ఉన్నాయి వచ్చేసరికి మనకు కొంచెం కలర్స్ వచ్చేసరికి వైబ్రెంట్గా చూపిస్తుంటే, కొంచెం ఎక్కువ బూస్ట్ చేసి చూపిస్తుంటే కలర్స్ వచ్చేసరికి. ఇక ఈ ఆప్టిక్ MOLED డిస్ప్లే, సూపర్ MOLED డిస్ప్లే, OLED డిస్ప్లే, సో ఈ విధంగా ఏవైతే ఈ పేర్లు ఉన్నాయో ఇవన్నీ ఒక విధంగా చెప్పాలంటే పేటెంట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ సూపర్ MOLED డిస్ప్లే అంటే
ఖచ్చితంగా మనకి శాంసంగ్ అనేది ఒక ముద్ర పడిపోయింది, అది ఒక పేటెంట్ కింద అనమాట. తర్వాత వచ్చేసరికి మనకి సునీల్ గారు అడుగుతున్నారు, హాయ్ నాని అన్న 2D మూవీ 3D మూవీకి డిఫరెన్స్ ఏంటి? 3D మూవీస్ చూస్తే మన కళ్ళకి ఎఫెక్ట్ ఉంటుందా? సో అది తన ఫస్ట్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ తర్వాత చెప్తాను. సో 2Dకి 3Dకి ఏంటి డిఫరెన్స్ అంటే దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో మీరు చూడండి. 2D అనేది ఏంటంటే మనకి సింగిల్ అనమాట, మోనో అనుకోవచ్చు. సో నేను మీతో మాట్లాడుతున్నాను, ఇది మీకు 2Dలో కనిపిస్తుంది. సో 3D అనేది మన స్టీరియో అనాలి. దీన్ని వచ్చేసరికి స్టీరియో అంటే ఏంటంటే 2 కెమెరాలతో షూట్ చేస్తారు. నేను ఇక్కడ ఉంటాను, జస్ట్ లిటిల్ బిట్ కెమెరా ఇలా బెండ్ చేసి ఇంకోటి అయితే రికార్డ్ అవుతూ ఉంటుంది. సో ఈ 2 వీడియోస్ని మెర్జ్ చేసి మనకి ఒక స్పెట్స్ రూపానో లేకపోతే ఇంకోటి వేరే మనకి టెక్నాలజీ ద్వారా ఈ రెండింటిని మెర్జ్ చేసి 3D ఎఫెక్ట్ అనేది తీసుకొస్తుంది. 3D అంటే 3 డైమెన్షన్ అనమాట. సో 3 డైమెన్షన్లో మనకి ఆ వీడియోని అయితే చూపిస్తూ ఉంటుంది. సో ఇదే మనకి 3D అని అంటారు. దీని మీద పూర్తిగా చెప్పాలంటే ఒక పెద్ద వీడియో అవుతుంది. దీని మీద ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, ఒకసారి మీరు నా వీడియోస్లో సెట్ చేస్తే మీకు ఆ వీడియో అయితే కనబడుతుంది. ఇక తర్వాత వచ్చేసరికి కళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది. మీకు కళ్ళకి బ్రెయిన్కి మీరు పదునైతే చెప్పాల్సి ఉంటుంది 3D మూవీస్ చూసేటప్పుడు. సో ఖచ్చితంగా మీ కళ్ళు అనేది చాలా స్ట్రెయిన్ అవుతాయి, మీ బ్రెయిన్ కూడా చాలా స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది 3D వీడియోస్ చూసేటప్పుడు. ఏంటంటే మనం ఎప్పుడైనా ఎంజాయ్ చేయడానికి సరదాగా చూడడమే తప్పితే సో పూర్తిగా మనం 3D మీద అయితే డిపెండ్ అయి చూస్తే ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇంకా తర్వాత అన్న నాకు మూవీస్ అప్లోడ్ చేయడం చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఎలా రైట్స్ తీసుకోవాలి, ఎక్కడ అప్లోడ్ చేయాలి ప్లీజ్ చెప్పండి. అప్లోడ్ ఎక్కడ చేస్తారు? మీరు ఎక్కడ అప్లోడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అక్కడే అప్లోడ్ చేసుకోండి. ఇక తర్వాత రైట్స్ ఎలా తీసుకోవాలంటే ఇది మనకి అయితే అంత ఐడియా లేదు. సో దీనికి సంబంధించి మీకు గతంలో కూడా నేను Q&Aలో అయితే చెప్పాను. సో దీని మీద నాకు అంత ఐడియా లేదు. నాకు కూడా మూవీస్ అప్లోడ్ చేసేయాలని నాకు సరదాగానే ఉంది. బట్ ఒకసారి దానికి ఏవైతే మనకు రైట్స్ ఉన్నాయో అవి లక్షలతో ఖర్చు అయ్యే పనులు అనమాట. ఇక మీరు ఇంకా తెలుసుకోవాలంటే నెట్వర్క్ పార్ట్నర్స్ అని చెప్పేసి దొరుకుతూ ఉంటారు మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే. సో వాళ్ళతో మీరు టైఅప్ అవుతాం బెటర్ అని చెప్తా. తర్వాత ఒకసారి మన జనార్దన్ గారు అడుగుతున్నారు, హాయ్ అన్న. సో తన క్వశ్చన్ ఏంటంటే సోనీ ఏదైతే కంట్రోల్ ఉంటుందో సో దాన్ని మనం ఆండ్రాయిడ్ మొబైల్స్ కనెక్ట్ చేసుకోవచ్చు అని తన క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. సో ఖచ్చితంగా అయితే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనకి ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో అయితే మీకు సాఫ్ట్వేర్లు అయితే అంటే అప్లికేషన్స్ అయితే దొరుకుతుంటాయి. సో PS4 కంట్రోలర్ టు ఫోన్ అంటే మీకు అక్కడే దొరుకుతాయి అనమాట. సో అవి మీరు ఇన్స్టాల్ చేసుకొని మీరు పేర్ చేసుకొని అయితే యూజ్ చేయొచ్చు. సో తర్వాత వచ్చేసరికి మనకి మహర్షి గారు అడుగుతున్నారు, తన క్వశ్చన్ ఏంటంటే M1 అయితే వాడుతున్నారంటే అది మనకి 6GB ర్యామ్ది వాడుతున్నాను. ఇప్పుడు నేను M2కి అయితే వెళ్ళాలనుకుంటున్నాను. ఇందులో 3GB తీసుకుంటే మనకి PUBG ఏదైతే ఉందో అది ల్యాక్ ఫ్రీగా వాడగలనా అని చెప్పేసి. సో మీరు M2 కాదు Pro M2 అనండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం మనం. సో M2 కాదు Pro M2 అనమాట. అది 660 ప్రాసెసర్తో వస్తుంది. ఖచ్చితంగా మీరు 3GBయా 2GBయా 6GBయా ఇది మీకు తీసుకోదు. మీకు వచ్చేసరికి ఏదైతే ప్రాసెసర్ అలాగే GPU మీద డిపెండ్ అయి ఉంటుంది. ల్యాక్ ఫ్రీగా మీరు గేమ్స్ ఆడాలి అనుకుంటే మనకి ఏదైతే ర్యామ్ ఉందో ర్యామ్ అనేది సరికి మనకి ఏంటంటే ఏవైతే ఎక్కువ అప్లికేషన్స్ మీరు ర్యామ్లో ఉంచుకోవాలి అనుకుంటేనే మీకు ఇది ఇక్కడైతే ఉంటుంది. కానీ మీరైతే ల్యాక్ ఫ్రీ గేమ్స్ అయితే మీరు 3GBలో కూడా మీరు ఆడొచ్చు. సో మీరు అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే అప్గ్రేడ్ అయితే అవ్వచ్చు. తర్వాత వచ్చేసరికి మహర్షి గారు మళ్ళీ అడుగుతున్నారు, వన్ మోర్ క్వశ్చన్ అన్నయ్య, గేమింగ్కి మ్యాక్స్ ప్రో M2 వర్సెస్ రియల్మీ U1 ఏది బెటర్ చాయిస్ అవుతుంది చెప్పండి ప్లీజ్ అన్నయ్య. సో ఖచ్చితంగా మీకు ఇక్కడ రెండిటికి వచ్చేసరికి వాళ్ళ ప్రాసెసర్ కానీ వాళ్ళ GPU పరంగా చూసుకుంటే రెండు ది బెస్ట్గానే ఉంటాయి. గేమ్స్ పరంగా చూసుకుంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని తీయడానికి అయితే లేదు. రెండింటి పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. 660 ప్రాసెసర్ కన్నా మనకి U1లో ఉన్న P70 ప్రాసెసర్ ఇంకా బెటర్ ప్రాసెసర్. బట్ వచ్చేసరికి ఇక్కడ మీకు గేమింగ్ అడుగుతున్నారు కాబట్టి మీరు ఇక్కడ నేను Asus Zenfone Max Pro M2 తీసుకోమంటాను. ఎందుకంటే అందులో వచ్చేసరికి మనకు 5000 mAh బ్యాటరీ అయితే ఉంది. సో మీరు గేమ్స్ ఆడేవాళ్ళు కాబట్టి మీకు బ్యాటరీ కూడా మెయిన్ ఇంపార్టెంట్. సో ఇందులో వస్తే మనం 3500 ఇచ్చారు, అందులో వరకు 5000 దాకా ఇచ్చారు. సో ఖచ్చితంగా ఇక్కడ మీకు Asus Zenfone Max Pro M2 గేమింగ్కి బెటర్ ఆప్షన్ అవుతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరా. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా. మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.